ఈ జూలై 29న నాగపంచమి వస్తుంది. దీన్ని గరుడ పంచమి అని కూడా అంటారు. జాతక చక్రంలో కుజదోషం, కాలసర్ప దోషం ఉన్నప్పుడు జనరల్గా వివాహం ఆలస్యం అవ్వడం, ఆలస్య సంతానం, రోడ్డు ప్రమాదాలు, రోగ భయం, శత్రు భయం, పోలీస్ గొడవలు, కోర్టు గొడవలు, ఇలాంటివి విపరీతమైన రుణ బాధలు ఇలాంటివి మనకి జాతక చక్రంలో కాలసర్ప దోషం ఉన్నా, కుజదోషం ఉన్నా జరుగుతూ ఉంటుంది. అందుకు ఈ యొక్క 29వ తేదీ జూలై నెలలో వస్తున్న నాగపంచమి, దీన్నే గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే చాలా విశిష్టమైంది. మంగళవారం నాగపంచమి రావడం చాలా చాలా అరుదుగా వస్తుంది. అది ఈ జూలై 29వ తేదీన రావడం జరిగింది. ఈ నాగపంచమి యొక్క విశిష్టత ఏంటంటే స్వయంగా మహాశివుడే పార్వతీదేవికి ఈ నాగపంచమి యొక్క విశిష్టతను చెప్పినట్లుగా మనకి స్కంద పురాణంలో ఉంది. ఈ నాగపంచమి రోజున ఇప్పుడు చెప్పిన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు శివాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడున్న నాగ ప్రతిష్ఠ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ మనకి ప్రపంచంలో ఉన్న ఈ నాగులు సంబంధించిన ప్రధాన నాగు జాతులకు సంబంధించిన 12 నాగుల పేర్లు చెప్పుకొని పాలతోని అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఎవరికైనా కుదిరితే వాళ్ళు పంచామృతంతో అభిషేకం చేసి జాజి, సంపంగ, గన్నేరు వంటి పుష్పాలతో స్వామివారికి పూజించుకొని పూజ ముగించుకున్న తర్వాత అక్కడ పూజా సమయంలో చిమ్మిడి నువ్వులు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని సమర్పించి పూజ ముగిసిన తర్వాత ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యం సమర్పించిన తర్వాత మన శక్తిని కొలిది ఆ రోజు గోమాతకి టమాటా కానీ, క్యారెట్ని కానీ ఆహారంగా ఇచ్చి రావాలి. తర్వాత ఉన్న రోజంతా మనకి కుదిరినప్పుడల్లా ఓం సం సర్వణ భవ అనే మంత్రాన్ని స్మరణ చేసుకున్నట్టయితే ఈ విశిష్టమైన నాగపంచమి రోజున నాగులకి పూజ చేసిన యెడల కుజదోషం పోతుంది. తద్వారా వివాహం ఎంతకీ కుదరలేని వాళ్ళకి వివాహం కుదరడం, సంతానం కలగలేని వాళ్ళకి సంతానం కలగడం, అలాగే విపరీతమైన రుణ సమస్యలు ఉన్నవాళ్ళు రుణాల నుండి బయటపడము, అలాగే ఈ కాలసర్పదోషం నుండి బయటపడడానికి, భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఈ 29వ తేదీ జూలై నెలలో వచ్చే నాగపంచమి రోజు ఈ విధంగా చేసుకున్నట్టయితే ఓకే. అందరూ చేయండి, అందరం బాగుండాలి.